గురుగారు గృహస్థాశ్రమ ధర్మాలన్నిటిని కూడా జనక మహారాజు సుఖమహర్షికి వివరిస్తాడు కదా. ఆశ్రమ ధర్మాలన్నిటిలోకెల్లా గృహస్థాశ్రమ ధర్మం యొక్క ప్రత్యేకత ఏంటి? గృహస్థాశ్రమం అనేది మిగతా 3 ఆశ్రమాలకు ఆధారం. బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసాశ్రమాలు అని భారతీయ జీవన విధానంలో ఆశ్రమ ధర్మాలను తెలియజేస్తారు. బ్రహ్మచారి ఎలా ఉండాలి, గృహస్థాశ్రమంలో ఎలాంటి ధర్మాలను నిర్వర్తించాలి, వానప్రస్థంలో సన్యాసంలో ఎలా జీవనాన్ని గడపాలి, ఈ ధర్మాలన్నింటినీ నారదుడు ధర్మరాజుకు భాగవతంలో చెప్తాడు, భీష్ముడు ధర్మరాజుకు భారతంలో చెప్తాడు. ఇలా ధర్మాలన్నింటినీ క్రోడీకరించి తెలియజేసే అద్భుతమైన వాంగ్మయమే ఆర్షవాంగ్మయం. అందుకే దానిని అభ్యాసం చేస్తే మన జీవితం అద్భుతంగా మారుతుంది. కాబట్టి గృహస్థాశ్రమం అనేది 3 ఆశ్రమాలకు ఆధారం కనుక ప్రతివారు వివాహం చేసుకొని సంతానాన్ని పొంది దేవరుణము, పితృరుణము, ఋషిరుణము, భూతరుణము వీటన్నింటినీ తీర్చుకోవాలి. శుకుడు ఎప్పుడైతే నేను వివాహం చేసుకోను, గృహస్థాశ్రమం స్వీకరించను అని వాదన చేయటం ప్రారంభించాడో అప్పుడు వ్యాసుడు శుకుణ్ణి జనక మహారాజు దగ్గరికి పంపిస్తాడు. జనక మహారాజు శుకుని యొక్క రాకకు ఆంతర్యం ఏమిటో తెలుసుకొని అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులందరినీ రేపటి రోజున మీరు నేనిచ్చే విందుకు రావాలి అని పిలిచాడు. వాళ్ళంతా మరునాడు విందుకు వచ్చారు. శుకుడు ఇదంతా చూస్తూ ఉన్నాడు. వాళ్ళందరికీ షడ్రూపేసోపేతమైన భోజనాన్ని పెట్టి పైన ఒక కత్తిని వేలాడగట్టాడు. అద్భుతమైన పదార్థాలన్నింటినీ వడ్డిస్తూ వారి భోజనం అయిన తరువాత వాళ్లను పిలిచి ఎలా ఉన్నాయి పదార్థాలు, బాగున్నాయి అన్నారు మొహమాటానికి. మళ్ళీ అడిగాడు. 3వసారి వాళ్ళంతా రాజా అద్భుతమైన మధురమైన పదార్థాలని ముందర పెట్టావు, పైన మాత్రం కత్తిని వేలాడదీశావు, మా దృష్టి అంతా జారి మీద పడుతుందన్న కత్తి మీద ఉన్న తప్పితే తీసుకుంటున్న ఆహారం మీద లేదయ్యా, మమ్మల్ని క్షమించు అని మనసులోని విషయాన్ని తెలియజేశారు. ఇది చూస్తున్న శుకుడికి విషయం అర్థమైంది. గృహస్థాశ్రమంలో ఎన్ని సుఖాలు ముందర ఉన్నా మృత్యు అనే కత్తి, ముక్తి కోసం సాధన చెయ్యాలన్నటువంటి బుద్ధి ఉన్నదని నువ్వు గుర్తించినప్పుడు నీకు ఎలాంటి హాని జరగదు కనుక గృహస్థాశ్రమాన్ని స్వీకరించవచ్చు అని తరువాత వివాహం చేసుకొని పుత్రులకు పుత్రికకు జన్మనిచ్చి మందర పర్వతం మీద తపస్సు చేసుకుంటూ తన దేహాన్ని వదిలేస్తాడు శుక మహర్షి. శుకుడు దేహత్యాగం చేశాడని తెలిసి వ్యాసుడు రోధించటం ప్రారంభిస్తాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై ఇన్ని పురాణాలు రాశావు, నీకెందుకయ్యా పుత్ర వ్యామోహం అని ఆయనకు మార్గాన్ని ఉపదేశిస్తాడు. ఇదంతా దేవీ భాగవతంలోని ప్రథమ స్కంధంలో మనకు విదితమవుతుంది.